ముందుగా మత్స్యకారుని వారి సమస్య అన్నకు తెలియజేయాలని కోరుతున్నాం. నమస్తే అన్న జగనన్న. నాది జూలదిన్నె పంచాయతీ, బంగారుపాలు, అలిచాల బంగారుపాలు అన్న. అన్న ఇక్కడ నా పేరు రంగయ్య. మా మత్స్యకారు సమస్యన సుమారు మేము నాకు తెలిసినంత వరకు ఈ ఫిషింగ్ హార్బర్కి రాకముందు మేము పడ్డ కష్టాలు, సముద్రంలో తెప్పలో పోయి 10 కిలోలు 20 కిలోలు తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్ముకోవటానికి అవకాశం లేకుండా మేమే తీసుకుపోయి పల్లెటూళ్ళు అమ్ముకుంటే ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది, ఆడకపోతే 20, 30, 40 వచ్చేదన్న. ఇప్పుడు మనకి మన హార్బర్ జూలదిన్నె హార్బరు మీ దయ వల్ల ఇక్కడ కట్టిన దానికి ఎంతో సంతోషపడుతున్నామన్న. అయినా ఇక్కడ ఏదంటే మీ హయాంలోనే హార్బరు చాలా వరకు పూర్తయిందన్న. అయినా కొంత నిలబడిపోయింది. ఎందువల్ల నిలబడిందో మాకేం తెలియదు. కానీ హార్బర్ మటుకు కట్టిన తర్వాత మా మత్స్యకారులు ఇక్కడ వలస మా చెన్నై కానీ కర్ణాటక కానీ హార్బర్ కట్టక ముందు వెళ్ళేవాళ్ళన్న. ఇప్పుడు హార్బర్ కట్టిన తర్వాత మేము చాలామంది ఈ హార్బర్ వల్ల మేము ఇక్కడే బోట్లు తయారు చేసుకొని మేము ఇక్కడే జీవనం గడుస్తున్నాము. చాలామంది 100లో 70% ఇక్కడ యాడ్ చేసుకుంటున్నారన్న. బాగానే ఉంది, సంతోషపడ్డాం. మా మత్స్యకారులకి జగనన్న అండగా ఉండి మాకు న్యాయం చేస్తున్నాడన్న నమ్మకంతో హార్బర్ కట్టి మన చేతిలో ఫిషింగ్ హార్బర్ మనం మా మత్స్యకారులకు ఇస్తే ఇప్పుడు అదేందో ప్రైవేట్ కంపెనీ అంటున్నా, నాకేమో పేరు కూడా తెలియదు. వాళ్ళందరికీ దోచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను సంతోషపడుతున్నాను. కానీ ఆ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే హార్బర్ మా మత్స్యకారులు కట్టిన హార్బర్ మాకే కావాలి. అందులోనూ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అంటున్నది. ప్రైవేట్ కంపెనీలో కూడా డిఫెన్స్ కంపెనీ అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అంటే మన హార్బర్లోకి మనం రావాలన్నా కూడా చెక్ పోస్టులు, కర్ఫ్యూలు, పాస్పోర్ట్లు ఇవన్నీ మనం పెట్టుకుంటే తప్ప నుంచి మనం మన హార్బర్లోకి కూడా మనం రాకూడదట. అదే అన్న, ఏంటంటే ఆ విషయాలన్నీ మాకు తెలీదు. మాకు కట్టిన హార్బర్ ఏ కంపెనీ ఉండకూడదు. అలాంటి కంపెనీ ఉంటే మేము హార్బర్లో పోయి యాడ చేయడానికి అవకాశం ఉండదన్న. ఆ కంపెనీలు తీసేసి మా హార్బర్ మా మత్స్యకారులకి మీ తరపున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి చెప్పి అది ఆపి మీ తరపున మా మత్స్యకారులకి మా హార్బర్ మాకే ఉండేలాగా చెయ్యన్న. ఇదే నాకు కావాల్సిందన్న. ఈ కంపెనీ డిఫెన్స్ కంపెనీకి కావాలి అని అంటే పక్కన పోర్టు ఉంది, కృష్ణపట్నం పోర్టు. ఆ పోర్టులో దండిగా స్థలం ఉంది, అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు జరిగించే దానికోసం 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆరాటపడిన పరిస్థితుల్లో వీళ్ళకు మంచి జరిగించకుండా ఇక్కడే వీళ్ళకు నష్టం చేస్తూ పెట్టడం అన్నది దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి మనందరి ఆవేదన కూడా తెలియజెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. అదే అన్నా, మరే ఇంకొకటి కోరిక అంటే ఇంకా చాలా మంది మా మత్స్యకారులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మాట్లాడతారు. ఈ సమస్య మాకు మటుకు ఆ కంపెనీ వద్దు, మా పోర్టు మాకు ఫిషింగ్ హార్బర్కు మా మత్స్యకారులు కడితే మాకే కావాలి. కానీ ఒకటన్నా ఇక్కడ కడలూరు బోట్ల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి.
కడలూరు పోర్టులో గతం 20 సంవత్సరాల నుంచి మనం ఎన్నో మంది అటు ఆ నాన్నగారు ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా సరే మేము తెలియపరుచున్నాం అన్న. తెలియపరిచిన ఆ కడలూరు పోర్టుని మాకు అక్కడ ప్రభుత్వం మేము ఎంత చెప్పినా ఎలా. కానీ ఇప్పుడు మీరు వచ్చిన కాడి నుంచి ఫిషింగ్ హార్బర్ ఇక్కడ కట్టినప్పుడు మా మత్స్యకారుల్ని బాధలు ఆ కడలూరు బోట్లు ఎట్టా పట్టుకోవాలి అనే ఆలోచనతో కష్టపడి మా మత్స్యకారులు మన జీవనం పోతుంది, మన వలలు పోతున్నాయి, మన రక్తం వలలో తెంపేస్తున్నారు. ఇలాంటిదన్నీ కూడా ఉంటే ఇప్పుడు మేమేం చేసామంటే మేము కష్టపడి బోటు పట్టుకుంటే బోటు 8 నెలలన్నా మేము ఇక్కడ కాపలా కాసింది. 8 నెలల కాపలా కాస్తే ఒక్కరకాడ ప్రభుత్వం మా కంటెత్తి చూపిన వాళ్ళు లేరు, మాకు ఏంది మీ బాధ అడిగిన వాళ్ళు లేరు. కానీ మేము ఎట్టో కాపలా పెట్టో చేసో ఏడా బోటు మేము కట్టి పెట్టుంటే మాకు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం పరిష్కారం చేయకుండా మా నెల్లచ్చి చేసి ఏ రూపమో ఆ 4 బోట్లు వెళ్ళిపోయిందన్న. ఏ రూపం వెళ్ళిపోయిందో మాకు తెలీదు. కానీ మేము కాపలాకి పెట్టుండవు. కాపలా వాళ్ళ ద్వారా పోయిందో లేకపోతే ఏరే వాళ్ళ ద్వారా పోయిందో నాకేం తెలీదు. కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్న. ఇంతవరకు బోట్లు ఎత్తకపోయినా కూడా అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కట్టినారు, బోట్లు సీజ్ చేసినారు. బోట్లు ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి. బోట్లు మన కళ్ళ ముందరనే వీళ్ళంతా లాలూచిపడి బోట్లు సీజ్ చేసిన బోట్లు, ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లు తీసుకొని పోయినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అన్న మాకు శాశ్వత పరిష్కారం ఏదంటే ఆ కడలూరు బోట్లు మాకు రాకుండా ఆపితే మేము ఇక్కడ బతకగలము. లేకపోతే మళ్ళీ వలసే పోవటానికి వస్తుందన్న. ఇది మా మీద గుర్తించి మీరు జగనన్న మీరు ఇప్పుడు మన సీఎంతో దృష్టికి తీసుకెళ్ళి మాకు శాశ్వత పరిష్కారం చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను జగనన్న. అన్న మీ పేరు చెప్పి మాట్లాడండి. నా పేరు కోడూరు రామచంద్రయ్య, నెల్లూరు జిల్లా కావలి మండలం వెంకటేశ్వర అన్నగారిపల్లి పంచాయతీ రామచంద్రయ్య అన్న. అన్న ఇక్కడ స్థానిక మత్స్యకారులు మేము సుమారుగా ఇక్కడ ఉన్న హార్బర్ విషయానికి వస్తే ఉన్న 80 ఎకరాలు మాకు సరిపోవు. మా ఎట్లా అంటే ఇప్పుడు